ఈ వీడియోలో బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. సో బ్యాలెన్స్ షీట్ ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసినప్పటికి లయబిలిటీస్ అండ్ సెకండ్ వచ్చేసినప్పటికి అసెట్స్ అన్నమాట. సో ఈ వీడియోలో మనం లయబిలిటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో లయబిలిటీస్ అంటే ఏంది? అప్పు కదా. సో ఈ కంపెనీకి ఎంత అప్పు ఉందో లేదో మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అనేది ఈక్విటీ క్యాపిటల్ అనమాట. సో ఈక్విటీ క్యాపిటల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ కంపెనీ అనేది ప్రమోటర్స్ ఉంటారు కదా, ఈ ప్రమోటర్స్ అనే వాళ్ళు ఈ కంపెనీలో షేర్స్ అనేవి సెల్ చేస్తున్నారా లేదా అనేది ఈ ఈక్విటీ క్యాపిటల్ చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీలో ఈక్విటీ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉండకూడదు, తగ్గడం కాదు కదా, పెరుగుతూ ఉండకూడదు. ఎందుకంటే ప్రమోటర్స్ అనే వాళ్ళు ఈ కంపెనీ మీద నమ్మకం పోయి ఒకవేళ సెల్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ రిజర్వ్స్ అనమాట. సో రిజర్వ్స్ అంటే ఏంటంటే, ఈ కంపెనీ ఒకవేళ ఫ్యూచర్ లో ఏమన్నా బాగోకపోతే, అప్పులు అవి పెరిగిపోతే ఒకవేళ కట్టడానికి వీళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండాలి కదా, ఈ లిక్విడ్ క్యాష్ అనేది ఈ రిజర్వ్స్ లో మనం ఉంచుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంత ఉంది? ఈ కంపెనీకి 89,000 అనేది రిజర్వ్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో మంచి విషయం. సో నెక్స్ట్ వచ్చేసినప్పటికి లాంగ్ టర్మ్ బారెన్స్ అండ్ షార్ట్ టర్మ్ బారెన్స్ అనమాట. సో లాంగ్ టర్మ్ బారెన్స్ కంటే షార్ట్ టర్మ్ బారెన్స్ అనేవి ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ లాంగ్ టర్మ్ బారెన్స్ అనేవి ఎక్కువ అనేది ఉండకూడదు అనమాట. సో ఎందుకంటే లాంగ్ టర్మ్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది అనమాట కంపెనీ. అంటే ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ బారెన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీ ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెగిటివ్ లో ఉంది కూడా అని అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసినప్పటికి అదర్ లయబిలిటీస్. సో అదర్ లయబిలిటీస్ అంటే ఏంటంటే, ఇది కట్టాల్సిన వడ్డీలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా అదర్ లయబిలిటీస్ అని అంటారు. సో గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికి కూడా అప్పు అనేది ఎక్కువ ఉంది. సో మనం దీన్ని నెగిటివ్ గా చూసుకోవచ్చు, బట్ ఇది పెద్ద కంపెనీ కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. సో చిన్న చిన్న కంపెనీస్ లో ఈ లయబిలిటీస్ అనేవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిగా ఉందని మనం కంపెనీ అనేది అర్థం చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి.